కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు శివారు ప్రాంతంలో ఉన్న చినటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా కాలి దగ్ధమైపోయింది. వేకువజామున 3:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సుకు ఒక ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు 12 మంది అత్యవసర ద్వారాల నుంచి దూకడం కూడా జరిగింది. వారికి పూర్తిగా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా సాక్షులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మంటలు విపరీతంగా చెలరేగాయి. పోలీసులు సమాచారం తెలుసుకొని అటు ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి వచ్చి మంటలు ఆర్పుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అక్కడ దాదాపు 20 మంది చనిపోయినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెల్లవారుజామున వీరి బతుకులు తెల్లారిపోయాయని చెప్పేసి కూడా సాక్షులు చెప్తా ఉన్నట్టు తెలుస్తోంది. చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడికి 108 వాహనాలతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించడం కూడా జరుగుతోంది. మంటలు చెలరేగిన వెంటనే వీరు దిగడానికి అత్యవసర ద్వారాలు కూడా సరిగా లేకపోవడము, ప్రయాణికులు కూడా అధికంగా ఉండి ఒకరి సమాచారం తెలుసుకునే లోపే వీరికి పూర్తిగా మంటలు వ్యాపించడం కూడా జరిగింది. ఈ ప్రమాద సంఘటన సమీపంలోని గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 20 మంది దాకా చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. అక్కడ చిన్నటేకూరు ప్రాంతంలోని ప్రజలు కూడా సహాయక చర్యలు కూడా చేస్తా ఉన్నారు. అటు రెవెన్యూ, ఇటు పోలీసు, ఫైర్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సర్వజన వైద్యశాలలో ఇమీడియట్ గా డాక్టర్లను కూడా అందరినీ ఎక్కువగా పిలిపించి వారికి వైద్యం అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. కర్నూలు పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన సిఐ స్థాయి, డిఎస్పీ స్థాయి వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ కూడా దీనిపైన ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదానికి బస్సులోని పలువురు సజీవ దహనమయ్యారు. బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. 12 మంది వరకు బయటపడినట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తి చెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటలోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక హిందూపూర్కు చెందిన నవీన్ అనే వ్యక్తి బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఇక పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న మరో వ్యక్తి బస్సులో మంటలు చెలరేయడాన్ని చూసి ఆగారు. పోలీసులకు వారు సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్టుగా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదానికి బస్సులోని పలువురు సజీవ దహనమయ్యారు. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 12 మంది వరకు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి వచ్చి బయటపడినట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకుని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటలోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక హిందూపూర్ నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న మరో వ్యక్తి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి పోలీసులకు వారు సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకునే సహాయ చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇక మొత్తానికైతే కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఇక ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తి చెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా పలువురు మంటలోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ తెల్లవారుజామున 3:30కు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ భాను మరిన్ని వివరాలు అందిస్తారు ఫోన్ లైన్లో. భాను, కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం, మంటలు చెర్రేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లాలో ఇవాళ ఉదయం విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ కల్లూరు మండలం పరిధిలోని చిన్నపుట్టేకూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు, కావేరీ ట్రావెల్స్ చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. సుమారు ఈ ఘటన సుమారు 3:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన వెంటనే స్థానికులు పోలీసులకు అయితే సమాచారం వచ్చారు. మొదటి ఈ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీసులు కూడా సమాచారం అందించారు. మొదటిగా ఈ మంటలు, స్థానికుల సమాచారం మేరకు మొదటిగా ఈ మంటలు బస్సు ముందు మార్గం నుంచి చెలరేగ్గా కొద్దిసేపులోనే, అంటే స్వల్ప కాలంలోనే మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంలో బస్సులో ఉండే కొందరు బస్సు ఎమర్జెన్సీ డోర్ గుండా దూకడానికి కూడా ప్రయత్నించారు. అందులో అంటే సుమారు 40 మంది పైగా ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. అందులో కేవలం 12 మంది మాత్రమే బస్సు నుండి బయటికి రాగలిగినారు. మిగతా వాళ్ళు మంటలు వేగంగా విస్తరించిన లోపల బస్సులోనే చిక్కుకొని పోయారు. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు అంటే 20 మంది పైగా మృతి చెందినట్టుగా ఒక సమాచారం. అది పూర్తిగా నిర్ధారించారు. అంటే మంటలు రాత్రి ఇంత వేగంగా వ్యాపించాయి అంటే వర్షం పరిస్థితిలో కూడా ఆ మంటల్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బందికి సమస్యగా మారింది. మంటల ఆ వేగానికి ప్రయాణికులు లోపల చిక్కుపోయి చాలా మంది చనిపోయినట్టు సమాచారం ఉంది. అంటే 40 మందిలో 12 మంది మాత్రమే బయటికి రాగలిగారు. మిగతా వాళ్ళందరూ ఆ మంటల్లో చిక్కుకున్నారు. ఇంకా క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన మృతులు ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా పూర్తిగా మనకి తెలియలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ సంఘటన స్థలంలో కొనసాగుతూ ఉంది. ఎంత భారీ వర్షం ఉన్నా, అంటే సంఘటన జరిగిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక అంచనా అయితే వేస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 మంది ప్రయాణికుల దాకా మృత్యువాత పడి ఉంటుంది. మరింత సమాచారం ఇంకొద్దిసేపట్లో రానుంది. భానుప్రకాష్, క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏంటి భానుప్రకాష్? కొంతమంది క్షతగాత్రుల్ని అంటే అత్యంత సీరియస్ పరిస్థితిలో ఉన్న వారిని కొంతమంది ఒక 10 మంది మీద ఒక హాస్పిటల్ తరలించారు. ఇప్పుడు ఆ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స కొంత ఉంది. అందులో 5 మంది దాకా వాళ్ళకి కొద్దిగా పరిస్థితి సీరియస్ గానే ఉంది. ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతుంది. భానుప్రకాష్, కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఈ ఘటన పైన స్పందించిందా? వారు ఏమంటున్నారు? ఇంతవరకు పోలీసు సమాచారం మేరకు కావేరీ ట్రావెల్స్ సంబంధించి యాజమాన్యం ఎంతవరకు స్పందించలేదు. ఇంకొకటి ఏంటంటే బస్సు తరపున యాజమాన్యం ఎవరు స్పాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. మొత్తం మీద బస్సులో సాంకేతిక లోపంతో జరిగిందా, లేకపోతే మరి ఏదైనా బస్సు యాజమాన్యం బస్సు ఫిట్నెస్ పై నిర్లక్ష్యంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనకి కొద్దిసేపు తర్వాతే ఆ విచారణ తర్వాత మనకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు అందుతాయి. భానుప్రకాష్, కర్నూలు సిటీకి ఎంత దూరంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది? అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వీరిని ఇక్కడ ఏ సమీప ఆసుపత్రికి తరలించారు? అప్పుడు ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది సుమారు ఉదయం 3:30 ప్రాంతంలో కర్నూలుకి సుమారుగా అంటే 15 కిలోమీటర్ల దూరంలో అత్యంత అంటే కర్నూలు చేరుకుంటుంది అనగా అత్యంత సమీపంలోనే కర్నూలుకి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన సంభవించింది. మొత్తానికి ఈ హాస్పిటల్ కి వీటికి కూడా అంత దూరంలో ఏమీ లేదు కాబట్టి ప్రయాణికుల్ని అట్లీస్ట్ తొందరగా హాస్పిటల్ కి తరలించేదానికి ఏర్పాట్లు చేసుకోగలిగారు. ఈ కల్లూరు మండలం పరిధిలో ఈ చిన్నపుట్కేరు సమీపంలో అంటే 15-20 కిలోమీటర్ల లోపలే ఉంది. హాస్పిటల్ కి అయితే వెంటనే తరలించగలిగినారు. కానీ అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడం వల్ల ప్రయాణికులు
అందులో ఉన్న ప్రయాణికులు, చిక్కుకున్న ప్రయాణికులు కొద్దిగా బాగా గాయపడినట్టు తెలుస్తుంది. అయితే భానుప్రకాష్, ఈ బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి బస్సు షార్ట్ సర్క్యూట్కి సాంకేతిక లోపమే దీనికి కారణమా, లేదంటే బస్సు వేగంతో ఒక బైక్ను ఢీ కొట్టడంతో బైక్ మంటలు చెలరేగి బస్సు అగ్ని ప్రమాదానికి గురైందా? పోలీసులు ఏమంటున్నారు? మరి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసు ఇంతవరకు అఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. స్థానిక సమాచారం వరకు బస్సు వెళ్తుండగానే మంటలు వచ్చాయి, బస్సును ఢీ కొట్టి మంటలు వచ్చాయి అనేది కొద్దిగా సమాచారం పక్కాగా అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం వరకు మంటలు చూసాము, మంటలు ముందు వైపు నుంచే రావడం ప్రారంభించాయి. ఆ మంటలు వచ్చిన స్వల్ప సమయానికి అతి వేగంగా మంటలు వ్యాపించడంతోనే బస్సు మొత్తం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ పరిస్థితుల్లో అసలు మాకేమీ అర్థం కాలేదు. అక్కడ చూసిన పరిస్థితిని బట్టినట్టుగా స్థానికుల వివరణ మాత్రమే ఉంది, కానీ పోలీసులు అఫీషియల్ గా ఏమాత్రం స్టేట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం పోలీసులు అయితే క్షతగాత్రుల్ని తరలిచ్చే ప్రయత్నంలోనూ ఈ 108 సేవల్ని ఇటు పోలీస్ సిబ్బంది ఇద్దరు కలిసి స్థానికులతో క్షతగాత్రుల్ని హాస్పిటల్ తరలించడంలో, వాళ్ళకి చికిత్స అందించడంలో చూస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు బస్సు మంటలు వ్యాపించడంతో చాలా వరకు బస్సు మొత్తం కాలిపోయిన సంఘటన అయితే ఇక్కడ ఉంది. ఆ మంటల్లో నుంచి చిక్కుకున్న వారిని తీయడమే చాలా కష్టప్రదంగా ఉంది. ఈ ప్రస్తుతం అయితే పోలీసు వారు ఎటువంటి అఫీషియల్ గా ఎటువంటి సమాచారం అయితే మీడియాకి ఇవ్వలేదు. భానుప్రకాష్, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు? ప్రయాణికుల వివరాలు, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రయాణికులు హైదరాబాద్ నుండి బయలుదేరి బెంగళూరుకి వెళ్తున్న సమయంలో సంభవించిన ఘటన ఇది. అంటే ప్రయాణికులు మొత్తం హైదరాబాద్ వాసులు, బెంగళూరు వాసులు అయిండాల. కాకపోతే దీని గురించి అఫీషియల్ గా అయితే అటు యాజమాన్యం కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ, ఇటు పోలీసు వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళకి బస్సుకి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ప్రకారం ప్రయాణిస్తున్న ప్రయాణికుల పేర్లు, వాళ్ళ చార్ట్లు ఉంటాయి. అది యాజమాన్యం నుంచి ఇప్పటికీ పోలీసు సేకరించిందా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. మొత్తానికి అయితే యాజమాన్యానికి సంబంధించి ఇక్కడ బస్సు దగ్గర అయితే ఎవరు లేరు. సంఘటన చోటు చేసుకున్న తర్వాత వాళ్ళ స్పందిస్తారా లేదా, లేకపోతే వాళ్ళ స్పందన ఏంటి అనేది కూడా ఇప్పుడు దాకా ఏమీ మాకు తెలియరాలేదు. దీని గురించి సమాచారం అయితే లేదు. మొత్తానికి అయితే పోలీసులు వాళ్ళ జాబితాని, ట్రావెల్స్ యాజమాన్యం నుండి వాళ్ళ జాబితాని సమకూర్చడంలో వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ బంధువులకి ఇన్ఫార్మ్ చేయడం కోసం ఆ జాబితాని అయితే సేకరిస్తున్నట్టు సమాచారం ఉంది. ఆ సమాచారం రాగానే వెంటనే మనం దాన్ని వాళ్ళ బంధువుల పేర్లు తెలియజేయడం జరుగుతుంది. అయితే భానుప్రకాష్, బస్సులో సజీవ దహనమైన మృతదేహాలను సేకరించి బంధువులకు సమాచారం అందించే విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అక్కడ అధికారులు, పోలీసులు ఏం చెబుతున్నారు? పోలీసులు అయితే తక్షణం వాళ్ళ సహాయక చర్యలు అయితే మొదలు పెట్టారు. రెస్క్యూ ఆపరేషన్ లో చాలా వరకు చేసినా కానీ కొన్ని కాలిపోయిన వాడిలో గుర్తుపట్టడము, అసలు DNA పరీక్షలు ఇటువంటివి అయితే చాలా ఉంటాయి. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ లో ఎంతమంది మృతదేహాలు పూర్తి స్థాయిలో కాలిపోయాయి, ఎంతవరకు దాన్ని నిర్ధారించగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుతం చాలా మంది వరకు మంటల వేగంతో, మంటలు వ్యాపించిన వేగంతో చాలా మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. అండ్ మృతుల్లో అయితే మాత్రం వాళ్ళలో ఎంతమందిని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము అనేది ఆ లిస్ట్ ని బట్టి, యాజమాన్య లిస్ట్ ని బట్టి, ఆ తర్వాత DNA టెస్టులు వీటిని బట్టి హాస్పిటల్ నిర్ధారించే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏమీ చెప్పలేని ఒక సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున కావడంతో పైగా వర్షం వేరే వస్తుండటంతో కొద్దిగా రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకం కలిగింది. బాడీస్ అయితే చాలా వరకు ఇప్పుడు 50% పైన కాలిపోయి అయితే ఉన్నాయి. వాటిని గుర్తించి తర్వాత వాటికి పోస్ట్ మార్టం జరిపిన తర్వాత DNA పరీక్ష ద్వారా ఎవరి బాడీ ఎవరిదాన్ని నిర్ధారించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకని మొత్తానికి ఇంత ఘోరమైన విషాదమైన సంఘటన జరుపుకోవడం చాలా విచారకరం ఉంది. అయితే భానుప్రకాష్, ఘోర బస్సు అగ్ని ప్రమాదం పైన ప్రభుత్వం స్పందించిందా? ప్రజాప్రతినిధులు ఎవరైనా స్పందించా? వారు ఏమంటున్నారు భానుప్రకాష్? ప్రస్తుతం అయితే మొత్తానికి హాస్పిటల్ వరకు ఇప్పుడు ఇంకా నాయకులకి అయితే విషయం తెలిసింది. హాస్పిటల్కి వస్తారేమో, ఇంకా ఇంతవరకు సంఘటన స్థలానికి అయితే ఎవరు రాలేదు. అయితే క్షతగాత్రులు పరామర్శించడానికి అక్కడ స్థానిక నేతలు కానీ, అదేవిధంగా ఈ క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ కర్నూలు ఆసుపత్రికి
చేరుకున్నారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కర్నూలు ఆసుపత్రి వద్దకి ఇప్పుడే అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిందో కర్నూలు హాస్పిటల్కి చేర్చిన ఈ క్షతగాత్రుల్ని ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో అయితే ఉన్నారు. అతను పరామర్శించే అంత పరిస్థితి లేదు. ప్రస్తుతం నాయకులు కూడా హాస్పిటల్కి వస్తున్నట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్. కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆవుతి బురద పాలైపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 25 మంది వరకు సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కావేరీ ట్రావెల్స్కి చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్కు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద రాగానే వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఒక స్కూటర్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు చాలామంది గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో గ్రహించే లోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణంలోని అగ్నికీలాలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మంటను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. ఇక హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ తెల్లవారుజామున 3:30కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తంగా 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. 12 మంది వరకు బయటపడినట్లుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో